హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా హెడ్డింగ్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తలేవు అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే మనకు పోలియో దినం మార్చి 3, 2024 గంటలు రావడం జరిగింది. దీని గురించి కూడా కొంత సమాచారం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రాష్ట్రానికి ఐఐఎస్టీ రావడం జరిగిందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే 15 నుంచి ఒంటిపూట బడులు, అదేవిధంగా మోడల్ స్కూళ్ళ అప్లికేషన్లు గడువు పెంపు అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో చెలగాటం, ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామన్న ప్రైవేట్ కాలేజీలు నిలిపివేస్తే బ్లాక్ లిస్టులో చేరుస్తామంటూ మనకు జేఎన్టీ అయితే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వండి అంటూ కూడా మనకు ఏఈ అభ్యర్థుల డిమాండ్ అంటూ రావడం జరిగింది. మనకు పాయింట్ చూసుకుంటే హార్టికల్చర్ ఆఫీసర్ ఫలితాలు వెల్లడి, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అంటూ రావడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే ఆ 8 మందికి ఉద్యోగాలు ఇవ్వండి అంటూ కూడా మనకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు యూజీ 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్లో ఫ్రీ కోచింగ్ సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ, సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 3 అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు ప్రధానంగా హెడ్డింగ్స్. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మనకు టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తలేవు అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. 3 రోజులుగా ఇదే పరిస్థితి. సమాచారం కోసం అభ్యర్థుల తిప్పాలంటూ మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. ప్రస్తుతం కొత్త కమిషన్ యాక్టివ్ కావడంతో పలు రిక్రూట్మెంట్ల ప్రాసెస్ వేగవంతమైంది. ఈ క్రమంలో ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడంతో దూర ప్రాంతాల్లోని అభ్యర్థులు సందేహాలు తీర్చుకోవడానికైతే కొంత ఇబ్బంది ఏర్పడుతుందంటూ రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఆఫీసులోకి అభ్యర్థులకు ఎంట్రీ లేదు కాబట్టి ప్రత్యేకమైన సమస్యలు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. ఏదైనా సమాచారం కావాలంటే మాత్రం హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం మనకి గ్రూప్ 1 అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీలు, అదేవిధంగా ఫైనల్ కీలను కమిషన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్లు, ఇతర పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు అయితే కమిషన్ అడగాలంటే కొంత ఇబ్బందిగా మారిందంటూ ఇవ్వడం జరిగింది. సో 2 నెంబర్లు పనిచేయడంతో వారంతా ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. అయితే బిఎస్ఎన్ఎల్ లైన్ ప్రాబ్లం వలన ఈ సమస్య ఏర్పడిందంటూ కమిషన్ అధికారులు అయితే చెప్తున్నారు. 2 రోజుల్లోనే మనకు సమస్యకు పరిష్కారం లభిస్తుందంటూ కూడా మనకు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే మనకు టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్ పనిచేయడంతో కొంత నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆందోళన చెందడం జరిగింది. సో మనకు 2 రోజులు అయితే సాల్వ్ చేయడం జరుగుతుందంటూ కూడా మనకు కమిషన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. వాటికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు సంబంధించిన సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మనకు ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్స్ అప్లై చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చి 10 వరకు అవుతుంది. సో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మనకు జాయిన్ ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జీవితంలో 2 చుక్కలతో పోలియోపై విజయం కొనసాగిద్దామంటూ ప్రధానంగా రావడం జరిగింది. సో మనకి ఇది పోలియో దినం మార్చి 3, 2024 ఆదివారం నాడు ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 5 సంవత్సరాల పిల్లలు ఉంటారో వారికైతే ఈ పోలియో చుక్కలు వేయించవచ్చు. ఇది దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ప్రయాణం చేస్తున్న వారైనా, ఎక్కడున్న వారైనా, కొత్త ప్రాంతానికి వెళ్ళిన వారైనా సరే, ఎక్కడున్న వారు అక్కడ పోలియో చుక్కలు అయితే వేయించుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రానికి ఐఐఎస్టీ అంటూ రావడం జరిగింది. మనకి రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే శుక్రవారం రాష్ట్రానికి లేఖ పంపింది. ఐఐఎస్టీ ద్వారా హ్యాండ్లూమ్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయంటూ కూడా మనకు రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఒక ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అయితే మన రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా 15 నుంచి ఒంటిపూట బడులు అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలో ఏప్రిల్ 23 వరకు ఈ ఒంటిపూట తరగతులు నిర్వహిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగుతాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12:30 అందజేస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలు ఉన్న బడుల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా మోడల్ స్కూళ్ళ అప్లికేషన్ల గడువు పెంపు అంటూ కూడా రావడం జరిగింది. మనకి రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 11 వరకు పెంచినట్లు మనకు పేర్కొనడం జరిగింది. ఈ నెల 3తో దరఖాస్తు గడువు ముగియగా పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ విజ్ఞప్తి మేరకు
ఈ నెల 11 వరకు గడువు అయితే పొడిగించడం జరిగింది. ఓసీ స్టూడెంట్కు రూ. 200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 125 ఫీజుతో అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్తో చెలగాటం, ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామంటున్న ప్రైవేట్ కాలేజీలు నిలిపివేస్తే బ్లాక్ లిస్టులో చేరుస్తామంటూ జేఎన్టీయూ హెచ్చరిక అంటూ రావడం జరిగింది మనకి. రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి పలు రకాల వృత్తి విద్యా కాలేజీల్లో కోరినంత ట్యూషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రైవేట్ కాలేజీ నిలిపివేస్తున్నాయి. దీంతో విద్యార్థులు నరకయాతన పడుతున్న సందర్భాలు కోకొరలంటూ కూడా రావడం జరిగింది మనకి. ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాలతో జేఎన్టీయూ శనివారం అన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్ నిలిపివేసే కాలేజీలను బ్లాక్ లిస్టులో చేరుస్తామంటూ జేఎన్టీయూ అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా అప్లికేషన్ రద్దు చేస్తామంటూ కూడా మనకు ఫీజు రీఎంబర్స్మెంట్ నిలిపివేస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనకు విద్యార్థుల సర్టిఫికెట్ ఆపడం అనేది కొంత బాధాకరం. సో దానిపైన అయితే జేఎన్టీయూ స్పందించింది. అదేవిధంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వండి, ఏఈ అభ్యర్థుల డిమాండ్, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఆఫీసు వద్ద నిరసన అంటూ మనకు రావడం జరిగింది. సో మనకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1740 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను గత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేసింది. సో దీంతో ఏఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శనివారం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద కొంత నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో మహిళా అభ్యర్థులకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయడం వల్ల ఏఈ నియామక ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని టీఎస్పీఎస్సీ చైర్మన్ తమతో అన్నారంటూ ఏఈ బాధిత అభ్యర్థులు అయితే మనకు పేర్కొనడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే తమకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది కొంత ఏఈ అభ్యర్థులు అయితే నియామక పత్రాల గురించి కొంత ఆందోళన చెందడం జరుగుతుంది. అదేవిధంగా మనకు హార్టికల్చర్ ఆఫీసర్ ఫలితాలు వెల్లడంటూ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలోని ఉద్యానవన అభివృద్ధి శాఖలో 22 ఉద్యాన అధికారి హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలు అయితే శనివారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మనకు టీఎస్పీఎస్సీ సైట్లో ఉంచింది కాబట్టి చూసుకోవచ్చు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు అంటూ రావడం జరిగింది మనకి. ఏదేమైనప్పటికీ అంగన్వాడీ గురించి కొంత కదలిక రావడం జరిగింది. సో దీంట్లో కూడా మనకు ఖాళీగా ఉన్న 9000 ఉద్యోగాల భర్తీకి అయితే ప్రభుత్వం అయితే ముందుకు రాబోతుంది. సో మనకు పౌష్టికాహారం పంపిణీకి కట్టుదిట్టమైన చర్యలు, అదేవిధంగా 12,315 కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం అంటూ రావడం జరిగింది. మనకు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మొబైల్ అంగన్వాడీల ఏర్పాటు అంటూ రావడం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడంటూ మనకు రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ రాష్ట్రంలోని 35,000 అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటూ అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం అయితే పేర్కొనడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది. రక్తహీనతతో రాష్ట్రంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్టు కూడా మనకు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా మనకు మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది. రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 12,315 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించే ప్రతిపాదన సిద్ధం చేయాలంటూ కూడా మనకు అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కొంత సమాచారం అయితే అప్డేట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ 8 మందికి ఉద్యోగాలు ఇవ్వండి అంటూ మనకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నియామకాల్లో నిబంధనలు పాటించని కారణంగా అవకాశాన్ని కోల్పోయిన 8 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మనకు టీఎస్ఎస్పీటీసీలను ఆదేశించింది. తన పరిధిలోని ఏఈ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్ఎస్పీటీసీఎల్ 2018లో చేపట్టింది. రాతపక్ష నిర్వహించి మెరిట్ లిస్టును ప్రకటించింది. కొంతమందికి సమానంగా మార్కులు వచ్చాయి. అయితే వయసుకు ప్రాధాన్యం ఇవ్వకుండా కోర్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఉద్యోగానికి ఎంపిక చేయడంతో అలా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు వయస్సు ప్రామాణికంగా ర్యాంకులు ఇవ్వడం ద్వారా 8 మందికి ఉద్యోగాలు కల్పించాలని తీర్పునిచ్చింది. తీర్పును 6 వారాల్లో అమలు చేయాలని కూడా మనకు సూచించడం జరిగింది. ఈ 8 మంది సీనియారిటీని ఉత్తర్వులు ఇచ్చే నాటి నుంచి లెక్కించాలంటూ మనకు ఆదేశించడం జరిగింది. ఇది 8 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు అయితే కొంత మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు యూజీ 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 26 వరకు అయితే ఉంది. ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకుంటారో దానికి సంబంధించి ఈ ఎంట్రన్స్ అయితే రాయవలసి ఉంటుంది. ఇదైతే మంచి అవకాశం అనుకోవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది. కావాల్సిన ఒకసారి మన ఛానల్లో చూసుకోవచ్చు. అదేవిధంగా
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్లో ఫ్రీ కోచింగ్ అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని 12 ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మార్చి 18 నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 బ్యాంకింగ్ అదేవిధంగా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగ పరీక్షల కోసం 5 నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు అందించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 6 వరకు అయితే ఉంది. సో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అదేవిధంగా అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో బుక్స్ కూడా మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టడీ సెంటర్కి సంబంధించి చూసుకుంటే ఆదిలాబాదు, నిజామాబాదు, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో అయితే కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ప్రతి జిల్లా శాఖకు 100 సీట్ల చొప్పున అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో అయితే ఎస్సీలకు 75% కేటాయించడం జరుగుతుంది. మిగిలిన వారికి 25% అయితే ఉంటుంది. ఇందులో మనకు 5 నెలల వరకు ఫ్రీ కోచింగ్ అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరో పాయింట్ చూసుకుంటే రేపటి నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 3 అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు పాత అభ్యర్థులు అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో మనకైతే రేపటి నుంచి 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి దరఖాస్తు గడువు మనకు ఏప్రిల్ 3 వరకు అయితే ఉంది. డిఎస్సికి సంబంధించి పూర్తి సమాచారంతో రేపైతే మనకు వీడియో రూపంలో అందుబాటులో ఉంచుతాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది మనకు ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.